హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం నెక్స్ట్ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే తెలుగు, హిందీ అండ్ హాలీవుడ్ మూవీస్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్టు అయితే ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్ అండ్ ప్రతి ఒక్క మూవీ రివ్యూస్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొదటిగా మనం లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. అందులో నుంచి ఒక టాప్ 3 అయితే మీకు సజెషన్ అయితే చేస్తాను. ఆ మూవీ చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నంబర్ 1 చూసుకుంటే సువర్ణ సుందరి. ఎస్, ఈ మూవీ థ్రిల్లర్, హర్రర్ అండ్ మిస్టరీ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 1500 సంవత్సరాల క్రిందట రాజులు ఒక దేవుని విగ్రహాన్ని అయితే తయారైతే చేస్తారు. ఆ విగ్రహం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళైతే చనిపోతూ ఉంటారు. ఈ సినిమా అయితే థ్రిల్లర్గా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. క్లైమాక్స్లో మొత్తం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 2 చూసుకుంటే సౌండ్ పార్టీ. ఎస్, ఈ సినిమాలో విజయ్ సన్నీ గారు అయితే హీరోగా అయితే నటించారు. ఈ మూవీ అయితే ఇప్పుడు ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. కామెడీ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంజాయ్ అయితే చేస్తారు ఈ సౌండ్ పార్టీ మూవీ. నంబర్ 3 చూసుకుంటే డంసెల్. ఎస్, ఈ మూవీ హాలీవుడ్ మూవీ. ఇప్పుడు చూసుకుంటే అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. స్పెషల్గా ఈ సినిమాలో డ్రాగన్కి అలాగే ఒక అమ్మాయికి ఉన్న సంబంధం ఏమిటో ఈ సినిమా చూసి అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సినిమా మాత్రం థ్రిల్లర్గా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ డంసెల్ మూవీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. నంబర్ 1 చూసుకుంటే ఆదర్శ్ అండ్ కమల్ నటించిన మిక్సప్ మూవీ. ఈ మూవీ అయితే డైరెక్ట్ ఆహా ఓటీటీలో అయితే మార్చ్ 15కి అయితే రిలీజ్ అవ్వడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. ఈ మూవీ చూసుకుంటే భయ్య రొమాంటిక్ కానీ డ్రామా అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ చూస్తుంటే అర్థమైంది ఈ మూవీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అయితే కాదు. ఫ్రెండ్స్ తోటి అలాగే ఒంటరిగా ఉన్నప్పుడైతే చూడడానికి అయితే ట్రై చేయండి. కనీసం ట్రైలర్ చూసినా కూడా ఇయర్ ఫోన్స్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారని చెప్పుకోవచ్చు. ఈ మిక్సప్ మూవీ అయితే ఒక యూత్కి అయితే అట్రాక్ట్ అయ్యేలాగా అయితే ఉంది. మార్చ్ 15కి అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. నంబర్ 2 చూసుకుంటే హాలీవుడ్ మూవీ అయిన నో వే అప్. ఎస్, ఈ మూవీ అయితే లాస్ట్ మంత్ ఫిబ్రవరి 16కి అయితే హాలీవుడ్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మార్చ్ 15కి అయితే లయన్స్ గేట్ ప్లేలో ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, హాలీవుడ్ మూవీస్ అయినా మన ఫేవరెట్ వెబ్సైట్లో అయితే చూసేయచ్చు. టెన్షన్ పడాల్సిన అయితే అవసరం అయితే లేదు. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ డ్రామా కాబట్టి థ్రిల్లర్గా అయితే ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి అని తెలిసింది ట్రైలర్ చూస్తూ ఉంటే. మార్చ్ 15కి అయితే వెయిట్ చేయండి. ఈ హాలీవుడ్ మూవీ మీరు కూడా చూసేయచ్చు. నంబర్ 3 చూసుకుంటే సేవ్ ద టైగర్ సీజన్ 2. ఎస్, సీజన్ 1 అయితే ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేసే ఉంటారు. అంతేకాకుండా సక్సెస్ కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఈ సీజన్ 2 మార్చ్ 14కి అయితే హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. అభినవ్ అండ్ రోహిణి కాంబినేషన్లో అయితే ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేసే ఉంటారు. ఇప్పుడు చూసుకుంటే సీజన్ 2లో అంతకు మించి అయితే కామెడీ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మరోపక్క ప్రియదర్శి అండ్ జోర్దార్ సుజాత వీళ్ళ కాంబినేషన్ కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ప్యూర్ ఆఫ్ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతూ ప్రతి ఒక్కరైతే ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు సీజన్ 1లో చూసుకుంటే. అలాగే సీజన్ 2లో కూడా అంతకు మించి అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సేవ్ ద టైగర్ సీజన్ 2 అయితే మార్చ్ 14th హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది. నంబర్ 4 ప్రశాంత్ దర్శకత్వంలో జనవరి 12న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న హనుమాన్ సినిమా అయితే ఇప్పుడు చూసుకుంటే అయితే మార్చ్ 16కి అయితే జియో సినిమాలో స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ప్రతి ఒక్క సినిమాకి కాంపిటీషన్గా అయితే నిలిచింది. ఇప్పుడు చూసుకుంటే అయితే 5 లాంగ్వేజ్లో ఓటీటీలో రిలీజ్ అవడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది ఈ హనుమాన్ మూవీ. నంబర్ 5 చూసుకుంటే ఏం చేస్తున్నావు మూవీ. ఎస్, ఈ మూవీ లాస్ట్ ఇయర్ ఆగస్టు 25కి అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే అయితే మార్చ్ 14కి ఈటీవీలో స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా అయితే ఉంది. ఈ మూవీ రొమాంటిక్ అండ్ కామెడీ మూవీ అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి, చిన్న మూవీ అని తక్కువ అంచనా వేయకుండా ఓటీటీలో వచ్చినప్పుడు కూడా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందైతే మీకే తెలుస్తుంది. నంబర్ 6 చూసుకుంటే మలయాళం మూవీ అయిన బ్రహ్మయుగం. ఎస్, ఈ మూవీ లాస్ట్ మంత్
ఫిబ్రవరి 15కి అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మంచి టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ హర్రర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే మార్చ్ 15కి అయితే సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది. 5 లాంగ్వేజ్తో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో నుంచి తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది ఈ బ్రహ్మయుగం మూవీ. నంబర్ 7 బిగ్ గర్ల్స్ డోంట్ క్రై. ఎస్, ఈ మూవీ అయితే మార్చ్ 14కి అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది. 5 లాంగ్వేజ్ అయితే రాబోతూ ఉంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక స్కూల్ గర్ల్స్ అండ్ స్కూల్ బాయ్స్ వీరి మధ్యలో జరిగే ఒక సంఘటనని సినిమా రూపంలో తీశారని తెలుస్తూ ఉంది. చూద్దాం, మార్చ్ 14కి అయితే 5 లాంగ్వేజ్ అయితే రాబోతూ ఉంది ఈ బిగ్ గర్ల్స్ డోంట్ క్రై మూవీ. నంబర్ 8 హిందీ మూవీ అయిన మర్డర్ ముబారక్. ఎస్, ఈ మూవీ మార్చ్ 15కి అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది. అలాగే 5 లాంగ్వేజ్తో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో నుంచి తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పుకోవచ్చు. కామెడీ పరంగా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. ట్రైలర్ చూస్తుంటే కనుక ప్రతి ఒక్కరికైతే కనెక్ట్ అయ్యేలానే ఉంది ఈ మర్డర్ ముబారక్ మూవీ. ఓకే ఫ్రెండ్, చూశారు కదా నెక్స్ట్ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటో. ఇప్పుడు మనం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. నంబర్ 1 చూసుకుంటే రజకర్. ఎస్, ఈ మూవీ అయితే హైదరాబాద్లో జరిగిన హిందూ వర్సెస్ ముస్లిం కాన్సెప్ట్ని ట్రూ స్టోరీగా అయితే సినిమా అయితే తీయడం జరుగుతుంది ఈ రజకర్ మూవీ. ఈ మూవీ అయితే మార్చ్ 15కి అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా అయితే ఉంది. కాకపోతే కొన్ని గొడవలు అయితే అవుతున్నాయి ముస్లిం వర్సెస్ హిందూస్. దీని కారణంగా సినిమా కూడా డీలే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరి ఏది ఏమైనా మార్చ్ 15కి రిలీజ్ అయితే అవ్వచ్చు, లేకపోతే అయితే పోస్ట్ పోన్ అయితే అయిపోవచ్చు. నంబర్ 2 చూసుకుంటే తంత్ర. ఎస్, ఈ మూవీ కూడా మార్చ్ 15కి అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ హర్రర్ మూవీ అని చెప్పుకోవచ్చు. హర్రర్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ తంత్ర మూవీకి అయితే వెళ్ళండి మార్చ్ 15కి. ఓకే ఫ్రెండ్, చూశారు కదా అప్కమింగ్ ఓటీటీ మూవీ లిస్ట్ అండ్ థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్ అండ్ ప్రతి ఒక్క మూవీ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరికొన్ని ఓటీటీ మూవీ లిస్ట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.